ఇంజనీరింగ్. ఓకే, ఇప్పటికి ఇప్పుడు ల్యాండ్ రెంట్ యాడ్ చేయాలి, బిల్డింగ్ వేయాలి, సీసీ కెమెరా వేయాలంటే అది డీటెయిల్స్ తహసీల్దార్ పిఆర్ ఇంజనీర్ వాళ్ళు ఒకసారి పెట్టి ఎస్టిమేట్ చేయించాలి. ఇక్కడ ఇన్ని టన్స్ ఉన్నాయి కదా, ఇది ఖాళీ చేసే టైంకి అది రికవర్ అవుతుందా లేదా, లేదు అమౌంట్ మాడిఫై చేయాలంటే మళ్ళీ మనం డిఎల్ఎస్లో డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే అతనికి కూడా ఇప్పుడు ఇది అమ్మాక గవర్నమెంట్ నుంచి అతనికి మనం ఎంత టేక్ ఓవర్ చేస్తామని రాస్తాడు కదా, ఆ మేరకు అతనికి పేమెంట్ అవుతుంది. పాత అతను ఎనీ న్యూలీ డంప్డ్ క్వాంటిటీ మనది, ఓల్డ్ క్వాంటిటీ అంతా అతను చేస్తాడు కాబట్టి అంత ఓల్డ్ ఇప్పుడు 3,000 వరకు ఫస్ట్ అతనికి షేర్ అవుతుంది ఎక్స్కవేషన్ కాస్ట్ అంతా. సో వాళ్ళు మనం టేకింగ్ ఓవర్ చేసినట్టు ఇంకా అతని దగ్గర పే చేసుకోవాలి. ఓకే, మీరు చూడండి, నేను గ్రీవెన్స్కి వెళ్తాను. నేను ఆర్డర్ అయితే ఇక్కడ జస్ట్ టెంపరీగా సీసీ కెమెరాకి చూడండి. మీరు అక్కడ ఏదైతే పాయింట్ అనుకుంటున్నారో అక్కడే ఒక స్టాప్ యార్డ్ లాగా పెట్టేసి కూడా దాన్ని ఆపరేషన్ వైజ్ చేసుకోవచ్చు. ఇది రూమ్ అన్ని బట్టి ప్లాన్ చేయండి. అదంతా ఒక 1 వీక్లో వీ హ్యావ్ మీటింగ్ అగైన్ లెక్కేసుకున్నారా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎన్ని వెహికల్స్ చేస్తారు. ఎందుకంటే మీకు మార్నింగ్ 6 ఈవినింగ్ 6 కదా, మిగతా వాళ్ళకి ఇంకా మనం వెయిట్ చేయమని చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్పాలి కదా. మనకి ఇక్కడ వచ్చిన వెహికల్స్ని బట్టి ప్రాక్టికల్గా ఒక 1 అవర్ లోడ్ చేస్తే మనకు అర్థం. అదే ఫస్ట్ 1 అవర్ చూసుకొని తర్వాత కొంచెం అంటే ఇవాళ ఏదైనా అట్లీస్ట్ కొన్నా మనం ఈవినింగ్ లోపు చేస్తాం కాబట్టి ఆర్డర్ వచ్చాక